నన్నే మాట్లాడించకరా, సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను. Hi guys, Viswanath and Sons movie review starring Surya and Mamita, directed by Venki Atluri. సార్ అండ్ లక్కీ భాస్కర్ లాంటి హిట్ మూవీస్ తర్వాత సూర్యతో మూవీ అంటే ఇది సూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనుకున్నా. మరి మూవీ చూసాక నాకేమనిపించింది అంటే మన ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అయితే ఉంది. ఐ రియలీ లవ్డ్ ఇట్. అట్లుంటది మనతోని, ఎట్లుంటది మరి మనతోని. మూవీ స్టోరీ విషయానికి వస్తే సూర్య అలైస్ సంజయ్ ఒక బిలియనర్, కానీ మ్యారేజ్ మీద అతనికి ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటది. అలాంటి సంజయ్ లైఫ్ లోకి 22 years ఓల్డ్ మమిత ఎలా వచ్చింది, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఎలా డెవలప్ అయింది, చివరికి వాళ్ళ జర్నీ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఇనీషియలీ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కొంచెం టైం తీసుకున్న మమిత బైజు ఎంట్రీ తర్వాత మూవీ సాలిడ్ ఉంటది. సూర్య అండ్ మమిత మధ్యలో ఉండే ఫన్నీ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించిన 2 to 3 సీన్స్ సాలిడ్ ఉంటాయి. అండ్ క్లైమాక్స్ డీల్ చేసే విధానం, దానికి ఇచ్చే రీజన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మూవీలో ఉండే 3 ఉమెన్ క్యారెక్టర్ రైటింగ్ బాగున్నాయి. రాధికా శరత్ కుమార్ మదర్ కి ఉండే రెస్పాన్సిబిలిటీ, లవ్ అండ్ ఇన్నోసెన్స్ అవి చాలా బాగా వర్క్ అయ్యాయి. అండ్ షీ గేవ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. రాధికా శరత్ కుమార్ క్యారెక్టర్ ఎంత బాగుందో దానికి ప్యారలల్ గా రవీనా టండన్ క్యారెక్టర్ కూడా అంతే బాగుంది. అండ్ తను కూడా యాక్టింగ్ బాగానే చేసింది. స్టార్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మమితా బైజు. మేడం సార్, మేడం అంతే. షీ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ టు ద మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం తన ఎనర్జీతో ఎలా ఎంటర్టైన్మెంట్ చేసిందో సెకండ్ హాఫ్ లో అంతే ఎమోషన్ చేసి ఈ క్యారెక్టర్ కి షీ ఈస్ ద పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించింది. ద వన్ సూర్య కరుపు లాంటి మాస్ క్యారెక్టర్ తర్వాత ఇలాంటి ఒక క్లాస్ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. వెర్స్టైల్ యాక్టర్ ఫర్ ఏ రీజన్. ఈ ఏజ్ లో కూడా ఈ మూవీలో ఈ లుక్స్ డామ్ గుడ్. మళ్ళీ గజనీ మూవీలో సంజయ్ రామస్వామి వైబ్స్ వచ్చాయి. నౌ దిస్ ఈస్ కాల్డ్ ఏ పర్ఫెక్ట్ కమ్బ్యాక్. స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బీజిఎం బాగానే ఉన్నా సాంగ్స్ బాగాలేవు ఎక్సెప్ట్ వన్ సాంగ్. సాంగ్స్ మంచిగా ఉంటే మూవీకి ఇంకా ప్లస్ అయి ఉండే. నౌ కెప్టెన్ ఆఫ్ ద షిప్ వెంకీ అట్లూరి. సార్ అండ్ లక్కీ భాస్కర్ మూవీస్ తో పీక్ ఫామ్ లో ఉన్నాడు. ఈ మూవీలో కూడా డైలాగ్స్ అండ్ రైటింగ్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ డీల్ చేసే విధానం సూపర్ ఉంది. దానివల్ల మెయిన్ క్యారెక్టర్ మీద రెస్పెక్ట్ పెరిగింది. ఫైనలీ మూవీ అయితే చాలా బాగుంది. ఈ వీకెండ్ కి ఫ్యామిలీతో కలిసి చూడవలసిన ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. మీరు ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. సో దట్స్ మై థాట్స్ ఆన్ దిస్ మూవీ. హోప్ యు లైక్ దిస్ వీడియో. ఇలాంటి మోర్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.